హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మళ్ళీ నేను ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ నేను వీడియోస్ చేద్దామని అయితే బ్యాకప్ వచ్చానండి. గ్రోత్ లేదని చెప్పేసి మళ్ళీ పిల్లలతో కిడ్స్తో నాకు కుదరక వీడియోస్ చేయడం అయితే ఆపేశాను. 2 ఇయర్స్ అవుతుంది నేను వీడియోస్ ఆఫ్ చేసి కూడా. అలాగే రన్ చేస్తూ ఉంటే ఇప్పటికే సక్సెస్ అయ్యి ఉండేదేమో మేబీ. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ అవుదాం, ఒకసారి నేను నా లక్ని చెక్ చేసుకుందామని మళ్ళీ వీడియోస్ అయితే అప్లోడ్ చేయడానికి ఈరోజు అయితే వీడియో షూట్ చేశానండి. యాక్చువల్గా ఇది మేము ఉండే ఆర్మీ క్వార్టర్స్ అండి. సో అంతకుముందు ఒకసారి వీడియో తీసాను. అంతకుముందు మేము అవుట్ లివింగ్ అంటే బయట రెంట్కి ఉండేవాళ్ళం, ఆర్మీ క్వార్టర్స్లో కాకుండా. ఇప్పుడు ఆర్మీ క్వార్టర్లో ఉంటున్నాము. ఇక్కడికి వచ్చేసి కూడా 2 ఇయర్స్ అవుతుందిలే అండి. అంతకుముందు ఫస్ట్లో మేము అక్కడ వేరే ఊర్లో ఉండేవాళ్ళం. అక్కడి నుంచి ఇప్పుడు 50 కిలోమీటర్స్ దూరంలో వేరే ఊరికి వచ్చేస్తే క్వార్టర్స్ ఇచ్చారు మాకు, ఆర్మీ క్వార్టర్స్. సో ఇది ఆర్మీ క్వార్టర్స్కి మొత్తం బయట అవుట్ సైడ్ లుక్ అండి ఇది. సో ఇక్కడైతే ఇది మా కూలరు. మ్యాక్సిమం మన సైడ్ ఇట్లాంటి కూలర్స్ కనిపించవు, ఇక్కడ కొంచెం వెరైటీగా ఉంటాయి కూలర్స్. సెకండ్ హ్యాండ్ తీసుకున్నారనుకుంటా ఆయన 1000 రూపీస్కి మా వారు. అక్కడ నిమ్మ చెట్టు, ఇవి చైర్స్ అన్నీ మనకి వీళ్ళు ఇచ్చినవే, మనకి గవర్నమెంట్ ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ మనం బ్యాక్ వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళకి అప్పచెప్పేసి వెళ్ళిపోవాలి. సో మేముండే ఆర్మీ క్వార్టర్ అయితే ఇదండి, ఫస్ట్ బెడ్రూమ్ ఇది. మేము దీన్ని అస్సలు యూజ్ చేయము, జస్ట్ ఎప్పుడైనా ఒకసారి పిల్లలు ఆడతారు అంతే. హాల్ లెక్క యూజ్ చేస్తాము. కొంచెం డెకరేట్ చేశాను. ఇక్కడ మేము పూజ గదిలా యూజ్ చేసుకుంటాం ఈ గదిని. చిన్న ఒక ర్యాక్లా ఇచ్చారు ఇక్కడ. సో ఇక్కడ ఇంకా మేము ఎక్కడ కింద పెట్టినా సరే పిల్లలు పాడు చేస్తారు, వీళ్ళు చిన్నోళ్ళు కదా. సో అందుకని చెప్పేసి అందులో పెట్టుకున్నాం, కొంచెం పైకి ఉంది కానీ. మళ్ళీ ఒకసారి మీకు ఫ్రంట్ చూపిస్తున్నాను. డోర్ క్లోజ్ చేసేసి వేరే రూమ్లోకి ఇది వెళ్ళిపోదాంలే, మళ్ళీ డాగ్స్ ఏమైనా వస్తాయి. సో అందుకని ఈ టేబుల్ కూడా అంతా వాళ్ళు ప్రొవైడ్ చేసినవే. ఇది నెక్స్ట్ బెడ్రూమ్ అండి. మనకి 2 బెడ్రూమ్స్ ఇస్తారు, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్కలా ఉంటుందండి క్వార్టర్. మాకు ఇచ్చింది ప్రజెంట్ ఇలా ఉంది. ఇది స్పేషియస్గా ఉంటాయి. ఇది క్వార్టర్స్ సింగిల్ క్వార్టర్స్ కాబట్టి. డబల్ క్వార్టర్ అంటే బిల్డింగ్లో 4 మెంబర్స్ ఉంటారు, అంటే కింద ఎదురుబెదురుగా ఇద్దరు, పైన కూడా అట్లనే ఉంటారు. అట్లా లేదు ఇక్కడ. మాకు లైన్ 5 క్వార్టర్స్ ఉంటాయి, లైన్గా ఉంటాయి ఇవి. ఇది కబోర్డ్స్ ఇట్లా ఇచ్చారు. నెక్స్ట్ మా చిన్న టీవీ అండి. ఇది ఇలా ఫ్రంట్ సైడ్ నుంచి చూపిస్తే ఇట్లా ఉంటుంది. ఈ మంచాలు కూడా వాళ్ళు ఇచ్చినవే. ఇంకా మా వాళ్ళు ఏబిసిడి గుర్తొచ్చినప్పుడు చూసుకుంటారు, చదువుతారని చెప్పేసి అట్లా అంటించాను. అది మీషోలో కొని మరి. వాళ్ళకి ఎప్పుడో నచ్చినప్పుడు మా అబ్బాయి చెప్తాడు A to Z, మా అమ్మాయి దానికి గుర్తొచ్చినప్పుడల్లా ACG అంటూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ ఇంకా ఇక్కడ ఏంటంటే వరండా టైప్ అనమాట వస్తుంది మనకి. ఇది బేసిక్గా మిషన్, హైడ్రోఫేషియల్ మిషన్ అండి. నేను బ్యూటిషియన్ నేర్చుకున్నాను ఒక 6 months ఇక్కడ. తర్వాత మనకి ఫ్యూచర్లో అది కూడా హెల్ప్ అవుతుంది, ఖాళీగా ఉండడం ఎందుకని అది కూడా నేర్చుకున్నాను. నెక్స్ట్ బ్యూటీ పార్లర్ ఏమైనా పెడదామన్న ఒపీనియన్తో. ఇది మా ఫ్రిడ్జ్. ఇది మేము 3000కి తీసుకున్నాం ఇక్కడ సెకండ్ హ్యాండ్లో. కావాలంటే ఇంటికి తీసుకెళ్ళవచ్చు, లేకపోతే అమ్మేసి వెళ్ళిపోవచ్చు. ఇంటికి ఇంత లాంగ్ నుంచి మనం తీసుకెళ్ళాం ఇలా అండి. ఇది ఎప్పుడు క్లీన్గానే ఉంచుతాను ఫ్రిడ్జ్ని. యాక్చువల్గా 2-3 డేస్కి ఒకసారి క్లీన్ చేస్తూనే ఉంటాను ఫ్రిడ్జ్ని, మ్యాక్సిమం క్లీన్ చేస్తూనే ఉంటాను. నెక్స్ట్ ఇక్కడ మిర్రర్ వాళ్ళు ప్రొవైడ్ చేసినాయి, మనం ఏం బై చేయలేదు. ఈ టేబుల్ కూడా ఇది యాక్చువల్గా మేము డైనింగ్ టేబుల్లో యూజ్ చేద్దామని వేసుకున్నాం, కానీ ఎప్పుడు మేము ఫుడ్ అక్కడ తినం అసలు. మా వాళ్ళు గలీజ్ చేసేస్తారు అసలు. సో దట్స్ వై మేము తినే ఫుడ్ కప్స్ అలాంటివి అక్కడ పెడుతూ ఉంటాను అప్పుడప్పుడు సమ్ టైమ్స్. ఇవి ఇక్కడ ఇంకా అంటే ఇక్కడ ఎక్కువ ర్యాక్స్ ఏమి క్వార్టర్స్లో ర్యాక్స్ ఏమి ఎక్కువ ప్రొవైడ్ చేయరండి. మనకు కావాలంటే ఇట్లా అల్మార్లో ఇస్తారు, అదే బీరువా టైప్లో ఇస్తారు మనకి. కావాలంటే అవి తెచ్చుకుని యూజ్ చేసుకోవచ్చు మనం. మేము ఒకటే తెచ్చుకున్నాం, కావాలంటే ఇంకో 2-3 ఇస్తారు మనకి. కాకపోతే ఎందుకులే మళ్ళీ అని చెప్పేసి బీరువా పైన అట్లా సర్దాను. ఇది వచ్చేసి నెక్స్ట్ కిచెన్. వాళ్ళది అంటు స్టాండ్ ఉంది కదండి,
అది కూడా మనం తీసుకున్నది ఏం కాదు, మనం కొన్నది కాదు, వాళ్ళు ఇచ్చిందే. మళ్ళీ మనం వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమి ఇచ్చారో మొత్తం మనం అన్నీ వాళ్ళకి పిన్ టు పిన్ అప్పచెప్పేసేయాలి. లేకపోతే మనం మనీ పే చేయాలి. ఏ ఐటెం లేకపోతే క్వార్టర్లో. దీనికి కూడా ఇట్లా కిచెన్కి ర్యాక్స్ మొత్తం ప్రొవైడ్ చేశారు, బాగానే ఉంది. ఈ కొన్ని క్వార్టర్స్ అసలు బాగోవండి రిపేర్ చేయనివి. అంటే న్యూ మోడల్గా కొంతమంది ఓల్డ్గా కట్టినవే వాటిని పడగొట్టారు ఇక్కడ, మళ్ళీ కావాలంటే రీమోడల్ చేస్తూ ఉంటారు. అలా రీమోడల్ చేసిన క్వార్టరే అనమాట మాది. సో కింద ఇలా అంతే, ఈ 2 ర్యాక్లే ఇంకా కిచెన్లో, ఇంకా అస్సలే ర్యాక్లు ఉండవు. ఇంకా బయట అవుట్ సైడ్ ఇంకో వ్యూ ఉంటుంది. అంటే హౌస్కి బ్యాక్ సైడ్ ఇది కిచెన్కి అటాచ్డ్ ఉంటాయండి. అంటే బ్యాక్ సైడ్ అటాచ్డ్ బాత్రూమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ మనకు అవుట్ సైడ్ మళ్ళీ చాలా స్పేషియస్గా ఉంటుంది. మనం ఎంతైనా యూజ్ చేసుకోవచ్చు. యూటిలైజ్ చేసుకోవడానికి మాత్రం స్పేస్ బాగుంది. అట్లాగే ఓడవడానికి కూడా నాకు అయిపోయింది అనమాట. సో ఇక్కడికి వచ్చిన తర్వాత నేను చాలా స్లిమ్ అయిపోయాను. ఇక్కడ కూడా ఒక మిర్రర్ అండ్ వాష్ బేసిన్ అనమాట ఇక్కడ కూడా ఇచ్చారు. అప్పుడప్పుడు అవి పగిలిపోతూ ఉంటే మళ్ళీ మనం తీసుకొచ్చకుండా వెళ్ళి వాళ్ళే ఇస్తారు ఫ్రీగా. ఎందుకు పగిలిపోయిందని అలా ఏం క్వశ్చన్ కూడా చేయర్లేండి. మళ్ళీ ఇక్కడ మళ్ళీ బ్యాక్ డోర్ మళ్ళీ స్పేషియస్ అండి. ఫ్రంట్ ఒక స్పేషియస్గా ఇచ్చారా, మనం కావాలంటే ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. ఇక్కడ మామిడి చెట్లు అవి ఉన్నాయి, మొత్తం అంతా చుట్టుపక్కల ప్లాంట్స్ ఉండడం వల్ల. ప్లస్ ఏంటంటే ఇది ఇసుక భూమి ఒక టైప్లా ఉంటుంది. సో మేము ఎన్నోసార్లు ట్రై చేసాం మొక్కలు పెట్టి, ఏం కాయట్లేదు. జస్ట్ పైకైతే అసలు బాగా ప్లాంట్ పెరుగుతుంది కానీ ఏం కాయట్లేదు ఈ చెట్లన్నీ ఉండడం వల్ల. సో అందుకని చెప్పేసి ఇంకా ఈ మధ్య రీసెంట్గా మొత్తం పీకేసేసి, అయినా పాములు వస్తున్నాయి, చాలా పెద్ద పెద్ద పాములు వస్తున్నాయి. ఎందుకులే పిల్లలు ఉన్నారులే, మన వాటితో తినేనేమీ లేదు అక్కడ. మళ్ళీ అదంతా గడ్డి వచ్చినప్పుడల్లా పీకి, ఇంకా మా వారికేమో ఎప్పుడు డ్యూటీ ఉంటుంది, నేనే మొత్తం క్లీన్ చేసుకోవాలి. అదిగోండి మన ఇష్టం. ఇంకా పక్కలో చూసారు కదా, అక్కడ గడ్డ అలా పెరగడం వల్ల కూడా పాములు వచ్చేస్తున్నాయి. సో అందుకని నేనే వీక్తో ఉంటాను గ్రాస్ కూడా. సో మళ్ళీ ఇటు సైడ్ నుంచి చూడండి, ఇది అర్థమవుతుంది మీకు. ఆ బ్యాక్ సైడ్ ఒకటి, ఇక్కడ ఒకటి. అమ్మో ఎంత క్లీనింగ్ ఉంటుందంటే, మళ్ళీ ఇందులో వైట్ టైల్స్. మళ్ళీ ఇల్లంతా మా వాళ్ళు తొక్కినప్పుడల్లా నేను క్లీన్ చేస్తూనే ఉంటా. నాకు ఎందుకంటే మామూలుగా క్లీనింగ్ అంటే బాగా ఇష్టం. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక